ముందుగా మిత్రులందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు. మన లాస్ట్ వీడియోలో ధన త్రయోదశి యొక్క విశిష్టత కోసం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు రెండో రోజు అయిన నరక చతుర్దశి కోసం ఇప్పుడు చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో నరకుడు జన్మిస్తాడు. అతడు లోకకంటకుడైన మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భయంకరమైన యుద్ధంలో భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణిస్తాడు. తన పుత్రుని పేరు అయిన కలకాలం నిలిచి ఉండాలని సత్యభామ కోరడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుంది అని వరమిస్తాడు శ్రీకృష్ణుడు. నరకాసురుడు పీడ వదలడంతో మరుసటి రోజున అందరూ సంబరంగా పండుగ చేసుకున్నారు. కాలక్రమేణా అదే దీపావళి పండుగ అయ్యింది. మరిన్ని డివోషనల్ కంటెంట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.